లవ్లీ లవ్లీ. మోహన్ మోహన్ అబ్బా మాట్లాడకండి డాడీ ప్లీజ్. అక్కడ అన్నయ్య జనాన్ని ఫిల్మ్ చేసేస్తున్నాడు. ఇక్కడ కామెంట్ ఏమిటి ఏమొస్తుందిరా? తెల్లవారిపాటి స్కోర్ పేపర్లో రాదు. అయినా టైం అంతా వేస్ట్ చేపితే చదువుకోకూడదా? డాడ్ మన కళ్యాణం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు రా. థ్రిల్లింగ్. ఇంకొక 6 రన్స్ చేస్తే మన టీం విన్ చేస్తుంది. టైం అయిపోతుంది. ఇప్పుడు మన వాడు ఒక 6 కొడితే బాగుంటుంది. ఫుల్ టాస్ లో 6 కొట్టావు చూడు, అది లవ్లీ షాట్ అన్నయ్య. అన్నయ్య మ్యాచ్ కలిసి నువ్వు పెవేలియన్ వైపు వస్తుంటే ఒక ఆడపిల్ల నీ మీద పడి కిస్ చేసిందటగా కామెంట్ లో కూడా చెప్పారు. నీకు అసూయగా ఉందా? అది జలస్? నో నాకెందుకు అసూయ? నేను కూడా క్రికెట్ ఆడినందుకు కొంచెం ఫీల్ అయ్యానంతే. సెంచరీ కొట్టగానే గ్రౌండ్ లోకి జనం ఎగబడ్డారు చూడు. మై గాడ్, వాళ్ళందరూ తప్పించుకుని పెవేలియన్కి వెళ్ళేసరికి అరగంట పట్టింది అనుకో. ఇక డైరెక్ట్ గా వచ్చిన అన్నయ్య పడి ఆడపిల్లలు నువ్వు కళ్ళారు చూస్తుంటే నువ్వు ఇంకా జలసి ఫీల్ అయ్యాడు. యూనో నా బుగ్గలు చెవులు ఎక్కడ కొరికేస్తారో అని మా మేనేజర్ భయపడ్డాడు రా. సిగరెట్ ఏంటి అక్కడ వాట్ హ్యాపీ? ఏమిటో ఆ డాన్స్ మీసాలు బాగానే ఉన్నాయి కదరా? అదే మీసాలు. మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ డాడ్. సారీ డాడ్. చూడు కళ్యాణ్, ఆడపిల్లలు నిన్ను ముద్దు పెట్టుకుంటే నాకేం అవసరం లేదు. కానీ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తున్నాను? 6, 7, 8, 9. 6, 7, 8, 9 అన్ని కలపమంటావా? లేట్ డాడ్, మైనస్ డాడ్. 6, 7 అయితే పర్వాలేదు, ఎందుకంటే స్పోర్ట్స్ మనం కదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బై ది బై బిట్వీన్ వికెట్స్ చాలా స్పీడ్ గా పెరుగుతున్నావట. ఎనీ మూమెంట్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, అంత స్పీడ్ గా పెరగట్టు. అలాగే వెరీ గుడ్. 5 రోజులు వరుసగా మ్యాచ్ ఆడి అలసిపోయావు, వాళ్ళ హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఓకే డాడ్. షూర్ డాడ్. థ్యాంక్ యూ. నువ్వు కూడా లేదు డాడీ, అలాగే ఓన్లీ క్యాచింగ్ డాడ్. మిస్ చేస్తాను. సారీ డాడ్. ఏలేదమ్మా, మామూలు దగ్గర నువ్వేం గడ్డలు పడుకో. పడుతుంది ఎందుకు ఖర్చు అమ్మా? అన్నయ్య పరీక్షలకి డబ్బు కట్టారు కదమ్మా. నేను పనిచేస్తున్న ప్లేయర్ బాబుని డబ్బు అడిగా వస్తుంటే దారిలోనే వర్షం పాటికి వాడు చదువు పాడైపోతుంది. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. మా అమ్మ జాగ్రత్తగా చూస్తుంది. మా అమ్మ రక్తం కలుక్కుంటుంది, మీరు అర్జెంట్గా రావాలి. వాట్స్ టైంలో అర్ధరాత్రి వేళ మనం కేసులు చూడం. డాక్టర్ యు కెన్ గో టు సమ్ అదర్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ డాక్టర్, మా అమ్మ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, మీరు అర్జెంట్ గా రావాలి. చూసి రాత్రి 10 గంటల దాటాకి రెట్టింపు ఫీజు వసూలు చేస్తాను. అంత డబ్బు నువ్వు ఇస్తానంటే రావడానికి నాకేం అభ్యంతరం లేదు. మనిషి ప్రాణాన్ని డబ్బుతో ముడిపెడతారా డాక్టర్?
మా సంపాదన రోగుల ప్రాణాలతోనే ముడిపడి ఉంటుంది మిస్టర్. ఎనీహౌ యూ గెట్ ది మనీ ఫస్ట్. సార్, ఇంత రాత్రి వేళ అంత డబ్బిచ్చి తీరాలంటే డాక్టర్ ఎం కరుణాకరం. కరుణ కన్న తల్లి కన్నీళ్లు చూడలేని బిడ్డ కత్తి తీశాడు. సంఘానికి చట్టానికి ఎదురు తిరిగాడు. మోసగాడు 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 మోసగాడు. గురవయ్య కారులో ఉంది. వస్తున్నా, 1 minute. డ్రైవర్, గురవయ్య గారు పంపారా? అవును సార్. ఓహో. గురవయ్య గారు ఇంటికని చెప్పి ఇంకొకటి తీసుకొస్తానన్నా. డబ్బున్న నీలాంటి వాళ్ళకి డబ్బున్న గురవయ్య లాంటి వాళ్ళు తప్ప నాలాంటి వాళ్ళు కనపడరు మిస్టర్. బెదిరిస్తేనే తప్ప బతిమాలతే దారికి రావని తెలుసుకున్నాను. లోపలికొచ్చి మా అమ్మని ట్రీట్ చేసే డాక్టర్గా ఇంటికి తిరిగి వెళ్తాం. మొండికేస్తే కాళ్ళు చేతులు విరగొట్టుకుని పేషెంట్గా హాస్పిటల్లో చేరతాం. ఏది సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. రాత్రి నేను చేసిన దౌర్జన్యానికి ఐఎమ్ సారీ డాక్టర్. మీ ఫీజు తీసుకుని మా అమ్మని టెస్ట్ చేసిన రిపోర్ట్స్ ఇవ్వండి. మిస్టర్, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. ముందు చాలా ఖర్చు ఉంటుంది. అంటే ఐఎమ్ సారీ. మీ అమ్మగారిలో క్యాన్సర్ లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయి. రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించిపోతోంది. తొందరలో ఆమె కొబాల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోతే జరగరంతే జరిగిపోవచ్చు. అమ్మకంత ప్రమాదంగా ఉండాలయ్య? అవునమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. అయితే నేను కాలేజీ మానేసి ఏ ఉద్యోగంలోనైనా చేరతాను. కానీ అవునన్నయ్య, అమ్మకు నయం కావాలంటే చాలా డబ్బు కావాలి కదా. బాధ్యత తెలియని పసి వయసులో ఉన్న నువ్వు వీధిన పడి కూలి డబ్బులు సంపాదించడానికి మీ అన్నయ్య ఇంకా చచ్చిపోలేదమ్మా. అన్నయ్య, మన చదువుల కోసం మన బ్రతుకుల కోసం రాట్నపు చక్రంలా తిరిగి అరిగిపోయింది అమ్మా. మన ఇద్దరం పెద్ద చదువులు చదవాలన్నదే ఆవిడ కోరిక. అది తీరని ఆశగానే మిగిలిపోకూడదమ్మా. కనీసం నువ్వైనా చదవాలి. నిన్ను చూసి అమ్మ ఆనందంతో పొంగిపోయేంత వరకు చదవాలి. ఖర్చు గురించి నువ్వేం బాధపడకు, నేను సంపాదిస్తాను. నిన్ను చదివించుకుంటాను, అమ్మని బ్రతికించుకుంటాను. అమ్మ కోరిక. అమ్మా, దృష్టిలోని దురదృష్టమంతా నా జాతకంలోనే రాశాడు బాబు ఆ భగవంతుడు. నీ చదువు పూర్తయ్యే ఈ రోజుల్లోనే రావాలా నాకు ఈ ముదునష్టపు జబ్బు? చదువుకునే యోగం నాకెలాగూ లేకపోయింది. దానికి ఫలితంగా ఎన్నో కష్టాలు అనుభవించాను.
నా బిడ్డలైనా పెద్ద చదువులు చదువుతారని కలలు కన్నాను. ఆ కలల్ని కష్టాలు కన్నీళ్లు తుడిచి వేస్తున్నాయి రా రాము. రాము, నువ్వు చదువు ఆపడానికి వీల్లేదురా. ఇన్నేళ్ళు ఎలాగో కష్టపడ్డాను. ఈ 4 రోజులు కష్టపడి నా మందుల కోసం నేను డబ్బు సంపాదించుకోలేనా? అమ్మా, గుండెల్ని పిండి చేస్తున్న వ్యాధిని గుండెల్లోనే దాచుకుని నువ్వు మా కోసం ఇన్నేళ్ళు కష్టపడ్డప్పుడు నీ కోసం మేము మాత్రం కష్టపడకూడదా అమ్మా? అమ్మా, తల్లి రుణం తీర్చుకోలేనిదేనైనా మాకే అవకాశం ఇవ్వమ్మా. కాదనుకో బాబు. అమ్మా.